నమస్తే టీనా న్యూస్‌కి స్వాగతం. అత్తమామలపై అల్లుడు కర్రతో దాడి చేసి కొట్టడంతో మామ మృతి చెందగా అత్త పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ములుగు జిల్లా మంగపేట మండలం బాలన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని నీలాద్రిపేటకు చెందిన గొర్రె రాజా నర్సయ్య, గొర్రె నర్సక్క దంపతులు తమ కుమార్తె అయిన స్వప్నకు అదే గ్రామానికి చెందిన గాంధర్ల మల్లేష్‌కు ఇచ్చి సుమారు 10 ఏళ్ల క్రితం వివాహం చేశారు. కాగా గాంధార్ల మల్లేష్ సుమారు 4 ఏండ్ల క్రింద అదే గ్రామానికి చెందిన మరో మహిళను వివాహం చేసుకోవడంతో స్వప్న పుట్టింటికి వచ్చేసి అప్పటి నుండి తల్లిదండ్రుల వద్దనే ఉంటుంది. ఈ క్రమంలో గాంధార్ల మల్లేష్ రాత్రి విపరీతంగా మద్యం సేవించి మద్యం మత్తులో అత్తమామలపై గొర్రె నర్సయ్య, గొర్రె నర్సక్కలపై కర్రతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన వారిద్దరిని ఆసుపత్రికి తరలించగా గొర్రె నర్సయ్య అప్పటికే మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గొర్రె నర్సక్క పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న మంగపేట ఎస్ఐ టీవీఆర్ సూరి సంఘటన స్థలానికి పరిశీలించి మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మండలం నీలాద్రిపేట గ్రామానికి చెందిన రాజా నర్సయ్య, అతనికి 3 కూతుర్లు. రెండవ కూతురు స్వప్న భర్త రామకృష్ణ నుంచి అతను వేరే అమ్మాయితోని ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని చెప్పి ఆ అమ్మాయి వేరే తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. నిన్నటి రోజు సాయంత్రం కిరాణా షాప్కు స్వప్న వెళ్తే ఆమె వెంబడించి నాతో మాట్లాడతలేవు ఎందుకని చెప్పి వెంబడిస్తే ఆ వెంబడిస్తున్న క్రమంలో ఆమె తన ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అదే టైంలో వాళ్ళ తల్లిదండ్రులైన రాజా నర్సయ్య, తల్లి నర్సమ్మ ఇంట్లో నుంచి బయటకు వచ్చి నా కూతురు వెంబడి ఎందుకు పడుతున్నావు అన్న క్రమంలో మీ వల్లనే నీ కూతురు నా దగ్గరికి రావట్లేదు, మిమ్మల్ని చంపితే కానీ నా భార్య నా ఇంటికి వస్తాను అని కోపంతో ఆ పక్కనే ఉన్న బండి ఉన్నటువంటి గొయ్యితోని నర్సయ్య తల మీద బలంగా కొట్టిండు. అదేవిధంగా నర్సమ్మ అడ్డురాగా నిన్ను కూడా చంపుతా అని చెప్పి ఆమెను కూడా కొట్టడం జరిగింది. నర్సయ్యను నిన్న అదే రాత్రి హాస్పిటల్ తీసుకొస్తున్న క్రమంలో జంగాలపల్లి దగ్గరికి రాగానే అతను మరణించడం జరిగింది. నర్సమ్మను ఎంజిఎం హాస్పిటల్ తీసుకెళ్ళిండ్రు. ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆమె కండిషన్ కూడా సీరియస్గానే ఉంది. మండలం నీలాద్రిపేట గ్రామానికి చెందిన రాజా నర్సయ్య, అతనికి 3 కూతుర్లు. రెండవ కూతురు స్వప్న భర్త రామకృష్ణ నుంచి అతను వేరే అమ్మాయితోని ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని చెప్పి ఆ అమ్మాయి వేరే తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. నిన్నటి రోజు సాయంత్రం కిరాణా షాప్కు స్వప్న వెళ్తే ఆమె వెంబడించి నాతో మాట్లాడతలేవు ఎందుకని చెప్పి వెంబడిస్తే ఆ వెంబడిస్తున్న క్రమంలో ఆమె తన ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అదే టైంలో వాళ్ళ తల్లిదండ్రులైన రాజా నర్సయ్య, తల్లి నర్సమ్మ ఇంట్లో నుంచి బయటకు వచ్చి నా కూతురు వెంబడి ఎందుకు పడుతున్నావు అన్న క్రమంలో మీ వల్లనే నీ కూతురు నా దగ్గరికి రావట్లేదు, మిమ్మల్ని చంపితే కానీ నా భార్య నా ఇంటికి వస్తాను అని కోపంతో ఆ పక్కనే ఉన్న బండి ఉన్నటువంటి గొయ్యితోని నర్సయ్య తల మీద బలంగా కొట్టిండు. అదేవిధంగా నర్సమ్మ అడ్డురాగా నిన్ను కూడా చంపుతా అని చెప్పి ఆమెను కూడా కొట్టడం జరిగింది. నర్సయ్యను నిన్న అదే రాత్రి హాస్పిటల్ తీసుకొస్తున్న క్రమంలో జంగాలపల్లి దగ్గరికి రాగానే అతను మరణించడం జరిగింది. నర్సమ్మను ఎంజిఎం హాస్పిటల్ తీసుకెళ్ళిండ్రు. ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆమె కండిషన్ కూడా సీరియస్గానే ఉంది.